నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. జూలై 15 నుంచి 30 వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బావుంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క పక్ష ఫలితాలకు వస్తే గనక ఆషాఢ మాసం, శ్రావణ మాసం ప్రారంభంలో పక్ష ఫలితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, ఆ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి జన్మస్థలంలో గురువు రవి మారుతున్నాడు దక్షిణ పుణ్యకాలం నుంచి. అట్లా గురువు జన్మస్థలంలో ఉండడము, శుక్రుడు జన్మంలోకి ప్రవేశించడం ఈ యొక్క చివరి సమయంలో 28వ తారీఖు నుంచి. అట్లనే శని వక్రగమనం కూడా ఉంది వీరికి. ఈ శని వక్రగమనం వల్ల కూడా మిథున రాశి వారికి కొంత యోగాన్ని అవయోగాన్ని ఇస్తున్నారు. అంటే అపమృత్యు దోషాలు ఉండే అవకాశం ఉంటాయి, వాటి నుంచి బయటపడవచ్చు. తర్వాత శుక్రుడు జన్మంలోకి వస్తున్నాడు కాబట్టి ఎంతో విధాల ఖర్చులు అధికంగా చేస్తారు. ఉన్నదానికన్నా ప్రత్యేకంగా నీళ్ళలా ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది, డబ్బులు కూడా. అలా జన్మస్థలంలో గురువు ఉండడం వల్ల ఆలోచన జ్ఞానాన్ని పరిపక్వత చెందకుండా ఏదో మన దగ్గర డబ్బు ఉంది కదా అనే ఆలోచనతో ఖర్చు పెట్టేస్తుంటారు. తృతీయంలో కేతు వల్ల మిమ్మల్ని సపోర్ట్ చేసే రోజులు తక్కువ మంది. మీరు అనుకుంటారు డబ్బు పడేస్తే వస్తారు కదా, పని చేస్తారు కదా అని. ఎప్పుడైతే అనుకుంటారో వెంటనే ఆ సపోర్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. అలానే చంద్రుడు కూడా వీరికి ఈ యొక్క స్థితిని చూసినట్టయితే మిథున రాశికి అష్టమ చంద్రుడు, తర్వాత పక్ష ఫలితాలు ప్రధానంగా, తర్వాత 9వ స్థానం 10వ స్థానం ఉంటుంది. ఈ 9, 10 స్థానాలు 10వ స్థానం అయోగం ఇస్తుంది. 12, 11 కొద్దిగా అవయోగాన్ని ఇస్తున్నాయి. తర్వాత వీరికి తేదీలు వచ్చేసేసి 23వ తారీఖు ఏదైతే అమావాస్య ఉందో, అమావాస్య అయిన మర్నాడు చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య మర్నాడు, ఆ తర్వాత 2 రోజులు కూడా. తర్వాత మళ్ళీ వీరికి 27, 28 కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. లేదైనా పోట్లాటలు, అకారణ వైరాలు, విపరీతంగా పోట్లాడటము, విపరీతంగా రేజ్ రావటం, అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి మనం ప్రశాంత చిత్తంగా మనం సముద్రం ఎలా చూస్తాం, ఆ వాతావరణం అలజడిగా మారిపోయే పరిస్థితి ఎట్లయితే వస్తుందో ఒక్కసారి ఉప్పెనలాగా అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కొంతవరకు మనస్సు చంచలత్వంగా ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి పక్షం రోజుల్లో. కాబట్టి పక్ష ఫలితాలకు వస్తే చంద్రుడి యొక్క పరిస్థితిని బట్టి మిగతా గ్రహాలు యొక్క స్థితిని చూస్తాం కాబట్టి వీరికి గురువు యొక్క బలం అద్భుతంగా చాలా అమోఘంగా ఈ ఇదివరకు సంవత్సరంలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా మన మార్పులు చేర్పులు ఉంటాయి. గురువు జన్మస్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. గురువు ఆరాధన ఔదంబ వృక్షం కింద రోజు దీపారాధన చేసి పసుపు ఒత్తి వేసి తన యొక్క ప్రశాంత చిత్తంగా ఒక 3 పూలు, చామంతి అంటే ఏదైనా పసుపచ్చ పూలు పెట్టి ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. ఈ రాబోయే అమావాస్య రోజు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంది కాబట్టి సాయంత్రం పూట వీళ్ళు ఆ రోజున ఔదంబ వృక్షం కింద దత్తాత్రేయ స్వామి ఫోటోని పెట్టి తదంగా ప్రదక్షిణాలు చేసుకొని స్వామి అనుగ్రహం పొందొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.